మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము. పిమ్మట దావీదు రామాలోని నయోతు నొద్ద నుండి పారిపోయి యోనాతాను యొద్దకు వచ్చి, నేనేమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణము తీయ వెదుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడుగగా, ఆ మాట నీవెన్నటికిని అనుకొనవద్దు, నీవు చావు నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చెయ్యడు. నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చేయననగా, దావీదు నేను నీ దృష్టికి అనుకూలుడను అను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానుకు చింత కలుగజేయుటకై ఇది అతనికి అయితే యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రం ఉన్నదని ప్రమాణము చేయగా, యోనాతాను నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుదుననెను. అందుకు దావీదు, రేపటి దినము అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనము చేయవలెను. అయితే ఎల్లుండి సాయంత్రము వరకు చేనులో దాగుటకు నాకు సెలవిమ్ము. ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాటలు చెప్పవలనెను. దావీదు ఇంటి వారికి ఏటేటా బలి చెల్లించు మర్యాద కద్దు. కాబట్టి అతడు బెత్లెహేమును తన పట్టణమునకు పోవలనని నన్ను బ్రతిమాలి నా యొద్ద సెలవు పుచ్చుకొనెను. అతడు మంచిదని సెలవిచ్చిన ఎడల నీ దాసుడనైన నాకు క్షేమము కలుగును. అతడు బహుగా కోపించిన ఎడల అతడు నాకు కీడు చెయ్య తాత్పర్యము గలవాడై ఉన్నాడని నీవు తెలుసుకొని నీ దాసుడనైన నాకు ఒక ఉపకారము చేయవలెను. యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైన నన్ను రప్పించితివి. నా యందు దోషమేమైనా ఉండిన ఎడల నీ తండ్రి యొద్దకు నన్నెందుకు తోడ్కొని పోదువు? నీవే నన్ను చంపమని యోనాతాను యొద్ద మనవి చెయ్యగా, యోనాతాను ఆ మాట ఎన్నటికిని అనరాదు. నా తండ్రి నీకు కీడు చేయ ఉద్దేశము కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పెదను గదా అని అనగా, దావీదు, తండ్రి నన్ను గూర్చి నీతో కఠినముగా మాట్లాడిన ఎడల అది నాకు తెలియజేయువారెవరని యోనాతాను అడగగా, అందుకు యోనాతాను, పొలములోనికి వెళ్ళుదుము రమ్మనగా ఇద్దరును పొలములోనికి పోయిరి. అప్పుడు యోనాతాను, ఇశ్రాయేలులకు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనను ఎల్లుండైనను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును. అప్పుడు దావీదునకు క్షేమమవునని నేను తెలుసుకున్న ఎడల నేను ఆ వర్తమానము నీకు పంపకపోదునా? అయితే నా తండ్రి నీకు కీడు చేయ ఉద్దేశించి ఉన్నాడని నేను తెలుసుకున్న ఎడల దాన్ని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్ళునట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండునట్లు నీకును తోడుగా ఉండునుగాక. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడల ఏమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒక్కడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన ఎడల ఏమి, దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విసర్జించున్నట్లుగా యోనాతానును దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను, రేపటి దినము అమావాస్య, నీ స్థలము ఖాళీగా కనపడును గదా. నీవు 3 దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగియున్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏసేలు అను బండ దగ్గర ఉండుము. గురిచూచి ప్రయోగించినట్లు నేను 3 బాణములు దాని ప్రక్కను కొట్టి నీవు వెళ్ళి బాణములను వెదకమని ఒక పనివానితో చెప్పుదును. బాణములు నీకు ఈ తట్టునున్నవి, పట్టుకుని రమ్మని నేను వానితో చెప్పిన ఎడల నీవు బయటికి రావచ్చును. యెహోవా జీవము తోడు నీకు ఏ అపాయము రాక క్షేమము కలుగును. అయితే బాణములు నీకు అవతలనున్నవని నేను వానితో చెప్పిన ఎడల పారిపోమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలుసుకొని
నీవు ప్రయాణమైపోవలెను. అయితే మనమిద్దరము మాట్లాడిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. కాబట్టి దావీదు పొలములో దాగుండెను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయ కూర్చుండగా మునుపటి వలనే రాజు గోడ దగ్గర ఉన్న స్థలమందు తన ఆసనమందు కూర్చునియుండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలు యొద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా ఉండెను. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండనేమో. అతడు అపవిత్రుడై ఉండుట ఆవశ్యకమని సౌలు అనుకొని ఆ దినమున ఏమీయూ అనలేదు. అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా రెండవ దినమున దావీదు స్థలములో ఎవడునూ లేకపోవుట చూచి సౌలు నిన్నయు నేడును యెషీ కుమారుడు భోజనమునకు రాకపోవుట ఏమని యోనాతాను అడగగా, యోనాతాను తాను దావీదు బత్లెహేమునకు పోవలెనని కోరి దయచేసి నన్ను పోనిమ్మని పట్టణమందు మా ఇంటివారు బలి అర్పింపబోచున్నారు. నీవును రావాలనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించెను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించినట్లుగా నాకు సెలవిమ్మని బతిమాలుకొని నా యొద్ద సెలవు తీసుకొను. అందునిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆ గడకొట్టు దాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకు సిగ్గు కలుగునట్లుగా నీవు యెషీ కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కదా. యెషీ కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగుదు కదా. కాబట్టి నీవు వర్తమానము పంపి అతన్ని నా దగ్గరకు రప్పించుము. నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పెను. అంతటా యోనాతాను ఎందుకు మరణశిక్ష నందవలెను, అతడు ఏమి చేసినని సౌలును అడగగా, సౌలు అతన్ని పొడవవలనని ఈట విసిరెను. అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకుని అత్యాగ్రహుడై యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను. ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయం చేసుకున్న వేళకు ఒక పనివాణ్ణి పిలుచుకుని పొలములోనికి పోయెను. నీవు పరిగెత్తుకుని పోయి నేను వెయ్యు బాణములను వెదుకమని ఆ పనివానితో అతడు చెప్పగా, వాడు పరిగెత్తినప్పుడు అతడు ఒక బాణము అవతలకు వేసెను. అయితే నాడు యోనాతాను వేసిన బాణము ఉన్న చోటుకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి, బాణము నీ అవతలున్నదని చెప్పి వాని వెనుక నుండి కేక వేసి, నీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను. పనివాడు బాణములను కూర్చుకొని తన యజమాని యొద్దకు వాటిని తీసుకొని వచ్చెను గాని ఆ సంగతి ఏమీయూ వానికి తెలియక ఉండెను. యోనాతానుకును దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసి ఉండెను. యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి వీటిని పట్టణమునకు తీసుకుని పొమ్మని చెప్పి వాణ్ణి పంపివేశెను. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఈలాగున దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్య, నీ సంతతికిని నా సంతతికిని మధ్య ఎన్నటెన్నటికీ సాక్షిగా ఉండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకొని ఉన్నాము గనుక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా, దావీదు లేచి వెళ్ళిపోయెను. యోనాతాను పట్టణమునకు తిరిగి వచ్చెను.